హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో మీకైతే చూపించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కోసం గట్టంచులు ఉండే విధంగా తీసుకోవాలి. 1.5 లేదా 1.5 వరకు తీసుకోవచ్చు. ఓకే, వెడల్పు వచ్చేసి, పొడవు వచ్చేసి బ్లౌజ్ ఎంత పొడవు ఉందో నడుము అంత పొడవు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా చిన్న చిన్న పీసెస్ మిగిలిన మన దగ్గర జాయింట్ చేసుకోవచ్చు. జాయింట్ చేసుకున్నా కానీ ఏమవుదండి, మంచిగా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని పొడవు చూసుకొని స్టిచ్చింగ్, అదే నడుము పట్టి అయితే స్టిచ్చింగ్ మొదలు పెట్టండి. ఓకే, ఇలా ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా సమానంగా కట్ చేసుకోవాలి అంచులు అనేది. ఎందుకంటే మనము ఒకే లైన్లో స్టిచ్ చేయాలి కాబట్టి దానికోసం అన్నమాట. ఓకే, మనం 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెడితే 1/2 ఇంచే పెట్టుకోవాలి, లేదా 1/4 ఇంచ్ వదిలిపెట్టుకుంటే 1/4 ఇంచ్ పెట్టుకోవాలి. మీరు కట్ చేసుకునేటప్పుడు ఎంత వదిలిపెట్టుకుంటే అంతే స్టిచ్ వేసుకోండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని లైనింగ్ని ఇలా పక్కకు అనేసి దాని మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మడుచుకొని ఇప్పుడు వచ్చేసి టక్స్ వేసుకోవాలి. టక్స్ వచ్చేసి 3.5 ఇంచుల వరకు వేసుకుంటున్నాను. పెద్ద బ్లౌజ్ అయితే, అంటే 40 సైజు బ్లౌజ్ అయితే 4 ఇంచుల వరకు పొడవు వేసుకోవాలి టక్స్. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 3.5 ఇంచులు వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. మనకి షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు నేను ఎక్స్ట్రా పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇది మెయిన్. ఇలా ఒకటి పెట్టేసి నెక్స్ట్ ఇంకోటి పెట్టేసి దీని మీదే స్టిచ్ వేసుకోవాలి. ముందు నడుము భాగం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుందాం. ఒకేసారి జాయింట్ చేసుకుంటే రెండు చూడడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఇలా టర్న్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండో దానికి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మెయిన్ కట్ చేసుకున్నాం కదా, అది ఆల్రెడీ మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని ప్రకారమే చుట్టూత, అంటే షేప్ బెల్ట్ చుట్టూత స్టిచ్ వేయాలన్నమాట. ఇలా వేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేద్దాము. మనం ఇలా ఎన్ని పొరలు కావాలంటే అన్ని పొరలు వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం గట్టిగా స్టిఫ్గా వేస్తే బాగుంటుంది కాబట్టి 2 క్లాత్స్ వేసాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసాం మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఇంటూ మార్క్స్ పెట్టుకుంటే ఇంటూ మార్క్స్ ఎదురెదురుగా రావాలి. అదొకటి గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు 1 ఇంచ్ టక్స్ అయితే డబుల్ స్టిచ్ వేసాను. ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర స్టిచ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి చంక భాగం అనమాట. ఈ టక్స్ అనేది మార్కింగ్ నేను ఎలా చేశానంటే వీడియోలో చూపించడం అయితే చాలా లెంతీ అవుతుంది కాబట్టి కటింగ్ చేసేటప్పుడే నేను ఈ మార్కింగ్స్ అన్నీ చేస్తానండి. ఒకవేళ కటింగ్ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో చాలానే ఉన్నాయి కటింగ్ వీడియోస్. స్టిచ్చింగ్ వీడియోసే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. కటింగ్ వీడియో చాలా ఉన్నాయండి. ఇవి మార్క్స్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చూపించాను. ఒకసారి చూడండి వీడియో. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఉంటాయి, కటింగ్ చూడండి. ఫ్రంట్ పార్ట్ ఎదురుకొచ్చినాయి కదా, ఇంటూ మార్క్స్ 2. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇట్లా 1 ఇంచ్ టక్స్ అనేది కొంచెం పక్కకు మడిచి స్టిచ్ వేసుకోవాలి. దీని పైన ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి వేద్దాం.
1.5 ఇంచు ఉండే విధంగా ఇలా క్లాత్ తీసుకొని జాయింట్ చేయాలి. ఫస్ట్ ఇలా జాయింట్ చేసి లోపలికి మడిచేయాలి క్లాత్ మొత్తం. ఉక్స్ పట్టీ అయిపోయింది కదా. కాజా పట్టీ వేసుకోవడానికి రెండో ఫ్రంట్ పార్ట్ కూడా తయారు చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలి ముందు. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. 1 ఇంచ్ టక్స్ అనేది కిందికి మడవాలి. మడవకపోతే షేప్ అనేది కరెక్ట్గా రాదు. అదొకటే ప్రాబ్లం అండి. చాలామంది మడవకుండానే వేద్దామని ట్రై చేస్తూ ఉంటారు, కానీ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. కాజా పట్టీ కోసం 2 మడతల మీద ఉండే విధంగా ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకోవాలి. 3.5 వరకు తీసుకోవాలి క్లాత్. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి ఫోల్డింగ్ చేస్తే చాలు, సరిపోతుంది. స్టిఫ్గానే ఉంటుంది, ఎందుకంటే మనం 2 మడతల మీద స్టిచ్ చేసాం కాబట్టి. ఇలా లాస్ట్కి వచ్చేలేకి ఈ విధంగా అంచులు అనేవి లోపలికి మడిచేసి స్టిచ్ వేసుకోవాలి. సమానంగా ఉండేలా చూసుకోవాలి. అంచులు ఏం బయటకు కనిపించకూడదు అనమాట. ఇక్కడ నెక్ దగ్గర రెండో కుట్టు వేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి కిందికి ఆ మధ్య మార్జిన్లోనే మనకి కాజల్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు ఇది హైట్ చెక్ చేసుకోండి ఒకసారి. 2 ఒకే పొడవు రావాలన్నమాట. కొంచెం ఏమన్నా అడ్జస్ట్ చేయాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, 2 ఒకే లెంత్లో ఉన్నాయి కాబట్టి ఇంకా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందాం. ఇలా షోల్డర్స్ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెడపట్టి ఎలా వేయాలో చూపిస్తాను. మనకి తక్కువ క్లాత్ మిగులుతుంది కదా ప్లెయిన్ బ్లౌజెస్లో, దానిలోనే మనం ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని జాయింట్ చేసేటప్పుడు కూడా క్రాస్గానే చేయాలి. ఈ విధంగా చూడండి, ప్లస్ సింబల్ పెట్టేసి నేను కట్ చేస్తున్నాను. ఒక ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇలా లాగితే సాగాలన్నమాట. ఈ విధంగా అలాగుంటేనే మనకి మెడపట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మంచి వైపు బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని ఇలా తిరగేసింది మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న స్ట్రిప్స్ ఈ విధంగా ఖర్చులు పైకి వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 1/2 ఇంచ్ ఖర్చు కంపల్సరీ వదిలిపెట్టుకోండి. 1/2 ఇంచ్ అయితే అస్సలు పెట్టద్దు, ఎందుకంటే నెక్ తగ్గిపోతుంది కాబట్టి, ఖర్చులు మనకి తగ్గిపోతాయి కాబట్టి. 1/2 ఇంచే మనం వదులుకుంది కాబట్టి 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా ఎక్కడ ముడతలు లేకుండా కొంచెం లాగుతూ చేత్తో వేసేయండి. ఎక్స్ట్రా కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి నెక్కి చుట్టూతా ఈ విధంగా చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్ తిప్పినప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా కర్వ్స్ తిరుగుతాయి అన్నమాట. లేదంటే మనకి ముడతలు వస్తుంది, ఆ నెక్ వేసుకున్నా కూడా మనకి సాగదనమాట. ఓకే, నెక్కి చేతి పని చేసే పని లేకుండా ఈ విధంగా మడిచి కుట్టు వేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు. ఇలా లోపలికంతా 2 మడతలు మడచేసి ఈ విధంగా వేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇట్లా 1 2 మడతలు ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావటమే. ఇలా స్టిచ్ చేసేటప్పుడు రింకిల్స్ ఏమైనా వస్తే అది సరి చేసుకొని స్టిచ్ వేయాలి. అస్సలు ఎక్కడ ముడత లేకుండా చూసుకొని 2 చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి. అప్పుడు మనం చేతి పని చేసే పని తగ్గుతుందన్నమాట. ఓకే, అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ మళ్ళీ రెండో రౌండ్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు 2 కుట్లు వస్తాయి నెక్కి, చూడడానికి అందంగా ఉంటుంది, అస్సలు లెగవదు, మంచిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. చాలా బాగా వస్తుంది ఫినిష్.
ఇప్పుడు వచ్చేస్తే హ్యాండ్స్ జాయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. జాయింట్స్ పడతాయండి హ్యాండ్స్కి, ప్రతి ఒక్కరికి జాయింట్స్ పడతాయి, చిన్న బ్లౌజెస్ తప్ప. జాయింట్స్ అనేది ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా టర్న్ చేసి ఇంకో స్టిచ్ వేయాలి అంతే. ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాము. హ్యాండ్ చూసారా ఎక్కులు తక్కువగా ఉంది కదా, మంచిగా హ్యాండ్ వచ్చేసి షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. కింద అంచు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లేదా ఒక 1/4 ఇంచు చిన్నగా అంచు మడిచి కుట్టుకోవాలన్నమాట, మనం పెట్టుకున్న ఖర్చుని బట్టి. నాకైతే 1/2 ఇంచ్ పెట్టుకున్నాను నేను. 1 ఇంచ్ ఏమో మడిచి చేతి పని చేయడానికి వదిలిపెట్టుకున్నాను. ఇలా 2 హ్యాండ్స్కి జాయింట్స్ వస్తున్నాయి నాకు. 2 హ్యాండ్స్కి వేసేసుకున్నాను. 2 హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకోవాలి మడిచి కుట్టుకుని. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. లోతు తీసిన వైపు ఈ ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి, స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లోతు పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీ రావాలి. షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయండి, అప్పుడే నీట్గా వస్తుంది. డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేయండి. ఒక దాని మీద అంటే ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీదే రెండో కుట్టు కూడా రావాలన్నమాట. ఒక దాని మీద డబల్ స్టిచ్ వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత సైడ్ జాయింటింగ్ చేయటమే. మనం ఆల్రెడీ 1 ఇంచు చేతి పని చేయడానికి వదిలేసాం కదా, ఆ 1 ఇంచ్ని ఇలా మడత పెట్టేసి పాదం దించుకొని హ్యాండ్ లూజ్ చూసుకోండి. ఆది బ్లౌజ్తో ఇలా ఎక్కడ వరకు ఉంటే అక్కడ మార్క్ చేసుకొని అక్కడి నుంచి కిందికి. ఇప్పుడు చంక లూజ్ ఎలా చూడాలో చూపిస్తాను. ఆది బ్లౌజ్ తీసుకొని చంక తీయండి. ఫ్రంట్ పార్ట్ ఉంది కదా మనకి, ముందు ఫ్రంట్ పార్ట్ దగ్గర చంక ఇలా మడతేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా చంక ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అవసరం లేదండి, ఫ్రంట్ పార్ట్ కాజా పట్టీ చూస్తున్నాను నేను. కాజా పట్టీకి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మనం కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకుంటాం కదా, అదే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కనే 2-3 స్టిచెస్ వేసుకోవచ్చు పాదం ఖర్చుతో, అంటే ఒక 1/4 ఇంచు ఖర్చుతో. 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చుకొని ఈ విధంగా వేసుకుంటే ఒక 2-3 సరిపోతుంది. ఎక్కువ ఒక 5-6 మాత్రం అస్సలు వేయొద్దు, ఒక 2-3 అంతే. నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇది వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఎందుకంటే ఒకటి క్లియర్గా చూపించాను కదా. రెండోది వచ్చేసి లెంత్ అయిపోయింది వీడియో అని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఏం కాదు, చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర కొలిచాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలిచాను. ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమే. పక్కన కూడా సేమ్ అంతే, ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చి పక్కకి స్టిచెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఖర్చులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఆ ఖర్చులు అనేవి మంచిగా సమానంగా ఉండేలాగా కట్ చేసేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు బ్లౌజు నడుము చూద్దాము. చూడండి, ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు లూజు, కాబట్టి నేను వదిలేసుకున్నాను. అలా లూజు పెట్టుకున్నాను అనమాట బ్లౌజ్కి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చిందా లేదా? బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.